పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని భావించింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సైతం 14 సీట్లలో విజయం సాధించబోతున్నామని ప్రకటనలు చేశారు. అయితే ఫలితాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లను గెలుచుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ సీటును సైతం కాంగ్రెస్ కోల్పోవడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. దీంతో తక్కువ సీటు రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణకు పీజే కురియన్, రకీబుల్ హుసేన్, ఫర్గెట్ సింగ్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించి పార్లమెంట్ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేకపోవడానికి గల కారణాలు తెలుసుకోనుంది. అనంతరం హైకమాండ్కు రిపోర్ట్ సమర్పించనుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని భావించింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి సైతం 14 సీట్లలో విజయం సాధించబోతున్నామని ప్రకటనలు చేశారు. అయితే ఫలితాలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లను గెలుచుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పోస్టు మార్టం మొదలుపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణతో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి గురించి పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి సమాచారం ఏంటి? పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోవడానికి గల కారణాల మీద సమాయత్తం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, ఏ రాష్ట్రాల్లో ఊహించిన స్థాయిలో మనకు ఫలితాలు రాలేదనేటటువంటి అంశాల మీద సమీక్షలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దాంతోపాటుగానే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటు రాష్ట్రాల్లో కర్ణాటకలో కావచ్చు, అటు ఇటీవల తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఈ 2 రాష్ట్రాలే కీలకమని భావించింది. పూర్తి విశ్వాసంతో కూడా ఎక్కువ స్థానాలు వస్తాయనేటటువంటి ఆశాభావంలో అధిష్టాన పెద్దలు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే ఈ నేపథ్యంలో వారు ఆశించిన స్థాయిలో కూడా ఫలితాలు రాలేదు. కర్ణాటకలో కావచ్చు, అటు తెలంగాణలో కూడా వారు ఆశించినటువంటి స్థానాల్లో కూడా
పెద్దగా విజయం సాధించలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో కూడా దాదాపు 14 టార్గెట్గా పెట్టుకున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగురవేస్తామనేటటువంటి ధీమాను కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేశారు. అయితే చివరి నిమిషంలో కేవలం అటు కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీల అమలు కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతా ఉంది. అందులో భాగంగానే పలు హామీలను కూడా అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు హామీలను అమలు చేస్తున్నప్పటికి కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మొగ్గు చూపలేదు, ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, ఏ నియోజకవర్గంలో కూడా నేతలు సరిగా పనిచేయలేదు అనేటటువంటి అంశాలకు సంబంధించి పోస్టుమార్టం చేసేందుకు కూడా ఏఐసిసి రంగంలోకి దిగింది. అందులో భాగంగానే నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసింది. పలు రాష్ట్రాలకు సంబంధించి అటు తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అనేటటువంటి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అందులో 3 సభ్యులతో కూడినటువంటి నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అందులో ప్రధానంగా జేపీ కురియన్, అలాగే రకీబుల్ హుస్సేన్, పరాగ్ సింగ్ ముగ్గురితో కూడా కమిటీ వేసింది. దీన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క కమిటీని సిఫార్సు చేశారు. అయితే ఈ 3 నేతలు కూడా తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే కూడా పర్యటించి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ప్రచారం నిర్వహించారు, ఏ నేతలు లైట్ తీసుకున్నారు, దాంతోపాటుగానే నేతలు క్షేత్రస్థాయిలో పనిచేశారా లేదా, కేవలం వారి సిగ్మెంట్లకే పరిమితమయ్యారా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జులను కావచ్చు, అలాగే ఇన్ఛార్జు మంత్రులుగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి సీనియర్ నేతలు కూడా ఏ విధంగా వారి యొక్క పనులు కర్తవ్యం కూడా నిర్వహించారు, ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పోస్టుమార్టం చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ఈ త్రిసభ్య కమిటీ కూడా నిజ నిర్ధారణ కమిటీ తెలంగాణలో పర్యటించనుంది. ఆయా నియోజకవర్గాల వారిగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 8 విజయం సాధించింది కాబట్టి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి మెదక్, అలాగే మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ వీటితో పాటుగానే చేవెళ్ల నియోజకవర్గాలు కూడా మొదటి నుంచి గెలుస్తామనేటటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండింది. అయితే చివరి నిమిషంలో ఎక్కడ చేజారింది, అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు ఎందుకు టర్న్ అయింది, రాష్ట్రంలో 6 గ్యారెంటీల హామీలు ఇచ్చాము, వాటిలో దాదాపుగా 5 హామీలను కూడా అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపలేకపోయారు, ప్రచార శైలిలో కూడా తీసుకున్నటువంటి వ్యూహాలు కావచ్చు, నేతలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అలాగే వీటితో పాటుగానే ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేశారు. అక్కడ 25 గ్యారంటీలను కూడా పెద్ద ఎత్తున తుకుగూడ వేదికగా కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. వాటిని తెలుగులో కూడా విడుదల చేసినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయి, సీనియర్ నేతలు కూడా అటు ఏఐసిసి అగ్రనేతలు కావచ్చు, నియోజకవర్గాలకు నియమించినటువంటి సీనియర్ నేతలు కూడా నియోజకవర్గాలకే పరిమితమై పనిచేసినప్పటికీ కూడా ఇటువంటి ఫలితాలు ఎందుకు వెలువడ్డాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ నేతలు ఏ నియోజకవర్గంలో పొరపాట్లు చేశారు, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర నాయకత్వం వైఫల్యానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నిజ నిర్ధారణ కమిటీ కూడా రాష్ట్రానికి వచ్చి పూర్తి ఎవరెవరు పనిచేశారు, ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయనేది కూడా ఒక నివేదికను కూడా ఏఐసిసికి విన్నవించే నివేదికను కూడా అందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విజయ్, ఓవరాల్గా ఈ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంత అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనితీరు ఏఐసిసికి కొంత అసంతృప్తి అయితే కలిగించింది. ముఖ్యంగా ప్రధానంగా అటు కేంద్రంలో అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు కూడా ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో పెట్టుకున్నటువంటి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక్కడ ఆశించిన స్థాయిలో కూడా ఫలితాలు వచ్చినట్లయితే డెఫినెట్గా అటు దాదాపుగా పోటాపోటీ మెజార్టీతో కూడా అధికారంలోకి వచ్చేవారేం అనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ దీని మీద సీరియస్గా ఏఐసిసి ఉందనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజు.